హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కర్రీ ఏంటంటే చేసేది ఎగ్ పుల్ట అండి. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పుల్ట. ఇందులో కొంచెం క్యాబేజీ ముక్కలు వేసానండి. ఉల్లిపాయల్లో మగ్గుతున్నాయి. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్టు, కారం వేసాను. మగ్గుతున్నాయి. ఇవ్వండి, అన్నీ కలిపేసాం కదా, అన్నీ కలిపి మగ్గుతున్నాయి. ఇంకా గుడ్లు అయితే వేయలేదండి, వేస్తాను కొంచెం మగ్గాక. ఇదిగోండి, గుడ్లు తీసి పక్కన పెట్టాను. పక్కన అయితే అన్నం ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలండి. గట్టిగా ఉంది రైస్. ఓకే, మీ ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చాలా రోజులకి మళ్ళీ వీడియో పెట్టాను. నేనైతే ఎగ్స్ వేయకుండా వాటర్ వేసానండి. వాటర్ ఎందుకు వేసానంటే క్యాబేజీ ముక్కలు ఉడకాలండి. ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు దగ్గర పడ్డాక అప్పుడైతే గుడ్లు వేసి దగ్గర చేసేస్తామండి. అప్పుడు ఎగ్ పుల్ట అయితే రెడీ అయిపోతుంది. కొత్త ప్రాసెస్ ఏంటంటే క్యాబేజీ ముక్కలు వేయడం అండి. ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయడం. అంటే ఇంతకుముందు క్యారెట్ వేస్ట్ చేసేదాన్ని అండి, ఇప్పుడు క్యాబేజీ వేస్ట్ చేశానండి. కర్రీ అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాను. నీళ్ళు దగ్గర పడ్డాక ఎగ్స్ అయితే వేసేసారండి. ఇప్పుడు చూసారు కదా, ఎగ్ పుల్ట రెడీ అయిపోయింది. బాగా దగ్గరికి పడాలి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ పుల్ట అయితే రెడీ అయిపోయింది.